మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమామహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేక ఇతర ప్రాంతాలకు ఎమ్మెల్యేనా అంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు వారు నేడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆఫీస్ మరియు మెడికల్ కాలేజ్ మరియు డీసీపీ ఆఫీస్ మరియు ఏసీపీ ఆఫీస్ మరియు ఇతర కార్యాలయాలను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి వల్ల మహేశ్వరం కేవలం నియోజకవర్గంగా ఉందని, కార్యాలయాలన్నీ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయని ఆరోపించారు. మార్చుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వినతి పత్రం అంబేద్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అయ్యా మహేశ్వరం ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లకు మరియు ఎంఆర్ఓకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఈ యొక్క మహేశ్వరం హెడ్ క్వార్టర్ పై చిత్తశుద్ధి ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు అవగాహన కలుగుతుంది. ఎందుకంటే మహేశ్వరం హెడ్ క్వార్టర్ లో ఉండాల్సినటువంటి ఆర్డీఓ ఆఫీస్ చూస్తే కందుకూరు వెళ్ళడం జరిగింది. అదే విధంగా మహేశ్వరం హెడ్ క్వార్టర్ లో ఉండాల్సినటువంటి డీసీపీ ఆఫీస్ తుగ్గూడ వెళ్ళడం జరిగింది. అదే విధంగా మహేశ్వరంలో ఉండాల్సినటువంటి ఏసీపీ ఆఫీస్ ప్రస్తుతం పాడిషెడ్ లో నడుస్తుంది. అదే విధంగా మహేశ్వరంలో ఉండాల్సినటువంటి మార్కెట్ యార్డు ఈ రోజు రామరావు వెళ్ళడం జరిగింది. అదే విధంగా మహేశ్వరంలో ₹1,00,00,000 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే ఉండాల్సినటువంటి స్థానిక శాసనసభ్యురాలు తన ఇష్టానుసారంగా ఇడికలు తీసుకుపోయి జిల్లెలగూడలో తన పార్టీ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకుపోయి జిల్లెలగూడలో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్ ఆఫీస్ ఏదైతే చిన్నపిల్లలకు గుడ్లు గాని గర్భవతులకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఆఫీస్ తీసుకుపోయి ఈ రోజు మంకాలు స్టార్ట్ చేయడం జరిగింది. అయ్యా స్థానిక శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యేనా లేకుంటే మీరు మొత్తం మీద ఏంటంటే చేవలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేనా? మీకు ఒకసారి సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం తెలియజేస్తున్నాం. భాజపా తరఫున మీరు ఇకనైనా సోయి తెచ్చుకొని ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యే అనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఈ యొక్క ప్రాంతంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాన్ని పక్క ప్రాంతాలు తరలించుకుంటా మీరు సోయి తప్ప నిద్రపోయారని చెప్పడం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఎందుకంటే మీకు చెవులు గాని కళ్ళు గాని మీకు కనిపిస్తున్నా గుర్తుపెట్టుకోండి. అదే విధంగా అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరందరూ నిద్రపోతున్నారని తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వినాయకుని నిమజ్జనం తర్వాత మీ యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మహేశ్వరం గడ్డ మీద టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ నాయకులను గిరిగానియకుండా అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, స్థానిక హెడ్ క్వార్టర్ లో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు మీకు కళ్ళు కప్పిపోతున్నాయా లేకపోతే మీకు కళ్ళు కనిపిస్తున్నాయా మీ చోలిన వాటిలో భాషలు గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వినాయకుని నిమజ్జనం తర్వాత మీరు స్పందించకపోతే భాజపా తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మహేశ్వరం హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ సాక్షిగా మేమందరం ఆమరణ దీక్షకు పూనుకొని కష్టంగా ఆ యొక్క కార్యాలయాలు వచ్చేంత వరకు మేము మీడికెళ్ళి ఇవ్వమని తెలియజేస్తున్నాము. ఖబర్దార్, ఎట్టి పరిస్థితుల్లో సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ నాయకులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక 48 గంటలు మీకు టైం ఇస్తున్నాము. 48 గంటల్లో మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మేము ఆమరణ దీక్షకు పూనుకొని ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇదే విగ్రహం ద్వారా మేము కూర్చోడానికి తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ సభ్యులు